6,000 మంది నిన్న పాపం ధర్నా చేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. హైదరాబాద్లో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినారు. పశువుల్లాగా ఈడ్చుకుపోయినారు. అన్నం కూడా పెట్టకుండా ఈ యువతను ఆగమాగం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అదే ప్రభుత్వం పిలిచి మాట్లాడవచ్చు కదా. ఇవాళ గౌరవనీయులు చిన్నారెడ్డి గారి గురించి తమ్ముడు గొప్పగా చెప్పిండు. చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడితే స్పీకర్ ఫోన్ ఆన్ చేసిండ్రు. శేషాద్రి గారు ఏమంటుండు, ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది కనుక మీరు వాళ్ళతో మాట్లాడకుండా ఎలగొట్టుండ్రి అంటుండట. ఇదా సీఎం ఆఫీస్ ఇచ్చే స్పందన? ముఖ్యమంత్రి కార్యాలయం ఈ రకంగా మాట్లాడొచ్చునా? శేషాద్రి గారు నీకు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్న శేషాద్రి గారిని. ముఖ్యమంత్రి ఇగో ముఖ్యమా, ప్రజల బాగోగులు ముఖ్యమా? ఎవడి మీద ఇగో? ఈ ప్రజలు ఓట్లేస్తే ఈ ప్రజలు పెట్టిన భిక్ష ముఖ్యమంత్రి పదవి. శేషాద్రి, నీకు వస్తున్న జీతం ఈ ప్రజలు కట్టే పన్నుల నుంచే నువ్వు జీతం తీసుకుంటున్నావు మిస్టర్ శేషాద్రి. ఇలా ప్రజల్ని పట్టుకొని ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది. ముఖ్యమంత్రి ఏమైనా గాల్లకే ఊడిపడ్డా? ఈ ప్రజలు కలిసి పెట్టిన భిక్ష అది. ఇలా ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ఎలగొట్టుండ్రి. వాట్ ఈస్ దిస్? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యం అనుకుంటున్నారా? ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. బట్ ఏది ఏమైనా మీరు ఆందోళన చెందకండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు, పాపం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాలు గడవక, ఇల్లు గడవక, అప్పులు కట్టుకోలేక ఇద్దరు యంగ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీ పరిస్థితి ఏమైంది? జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు. ఆడికి పోయి సర్వే చేస్తే నీ పెట్రోల్కే సరిపోతలేవు నీ పైసలు. పెట్రోల్కు ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ పక్షాన మేమందరం కూడా పోరాడతాం. ఈ సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. డెఫినెట్గా ఒకరోజు లైసెన్స్డ్ సర్వేల కోసం బీఆర్ఎస్ పార్టీ మీకోసం గలమెత్తుతుంది. మేము పోరాడతాం. అన్ని జిల్లాల్లో కూడా మీరు చేసే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా నిలబడతాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీ వెన్నంటి ఉంటాం. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తూ ఉన్నాం.